ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న కొత్త జనాభా సిద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి వైసీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్. సో మరి గతంలో గనక చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లైక్ కుటుంబ నియంత్రణ మంచిదని ఆయన అన్నారు. మరి ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లల్ని కనకపోతే ప్రమాదకరం అని చెబుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? ఏమో మన భారతదేశంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో ఒకళ్ళు చాలు ఇద్దరు ముద్దు అనే నినాదంతో ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా దొరికిన వాళ్ళు దొరికినట్లు వ్యాసక్తి మా ప్రశ్నలు చేయించారు మగవాళ్ళని. అసలు మగోళ్ళు ఊళ్ళల్లో ఉంటే ఎక్కడ లాక్కపోయి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తారని ఊళ్ళు పెట్టిపోయిన సందర్భాలు, పొలాల్లో నివసించినటువంటి సందర్భాలు ఉంటాయి. పొలిమేర దాటిపోయి నివాసాలు ఉండాలి ఒకప్పుడు. ఆ నేపథ్యం తర్వాత ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల వారు పిల్లల్ని తక్కువ సంఖ్యలో కనాలి, ఒకళ్ళు లేదా ఇద్దరు. అంతకన్నా ఎక్కువ కనగలిగితే మనం పిల్లల్ని సంరక్షణ చేయలేము, వాళ్ళ బాగోగులు చూడలేము, వాళ్ళకు మంచి చెడ్డలు చేయలేము, చదువు సంధ్యలు చెప్పించలేము అనే ఉద్దేశంతో ఒకళ్ళిద్దరితోటే సరిపెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా ఆ కోవలోనే ఆయన ఒకరినే కన్నాడు, ఆయన కొడుకు ఒకరినే కన్నాడు. మరి ఆయన 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 78 తర్వాత వివాహం అయింది. మరి 78 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మరి ఒక్కడితోటి ఎందుకు ఆపించారు? మీకు నలుగురిని కనొచ్చుగా, ఎవరిని వద్దన్నారు? ఎవరు వద్దన్నారు. సరే, అది అయిపోయింది. ఆయన కొడుకు లోకేష్కి బ్రాహ్మణికి పెళ్ళయి ఇప్పుడు 16-17 ఏళ్ళు అవుతుంది. మరి సరే, ఆయన కొడుకు చేతైనా ఇంకా 2-3 పిల్లల్ని కనియొచ్చు కదా. అది లేదు, ఏదో సాయం చెప్పినట్టుందమ్మా. దోగాడు ముట్టిన అది కాకపోతే దేశమంతా ఊరంతా తిరిగి రమ్మన్నాడంట. అట్టుంది. దేకేవాడిని దేకేది అది కాకపోతే ఊరంతా తిరిగి రారా అని చెప్పాడంట ఊరి పెద్ద. అట్నే ఉంది చంద్రబాబు నాయుడు గారు. 3వ పిల్లల కంటే 30,000, 4వ పిల్లల కంటే 40,000. ఎందుకు ఇప్పుడు లోకేష్ మళ్ళీ పెళ్లి చేయమన్నమ్మా? శుభ్రంగా 4గురిని కాదు 6గురిని కనమనండి, మేమేం వద్దంటలేదు. శుభ్రంగా పెళ్లి చేయమనండి. ఇంకో సలహా కూడా చెబుతా. ఏ రేట్లలోనో ఏ కాపుల్లోనో మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేసుకుంటే ఆ వర్గం ఓట్లు కూడా వస్తాయి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఆ 3 ఏళ్ళ టైంలో ఒక అమ్మాయిని చేసుకుంటే ఈ 2 వర్గాల్లో ఆ వర్గం ఓట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. శాశ్వతంగా ఆయనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2-3 పిల్లల్ని కనినట్టు ఉంటుంది. ఆయన రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్రం మొత్తం పిల్లల్ని కంటారు. లేదు, నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు పోయిన సంవత్సరం వివాహం అయింది. అబ్బాయి యాక్టర్ నారా రోహిత్ ఏదో ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు లైన్లో ఉన్నాడు కదా, కనమానండి. ఇలా ఉన్నతమైన వర్గాలు అంటే వేరే దురుద్దేశమేం కాదు. రెడ్లు, కమ్మారు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యాసులు, ఇంకా రాజులు, ఇట్లాంటి ఈ వర్గాలన్నీ ఒకళ్ళు ఇద్దరితోటే ఒకళ్ళని కంటేనే చాలా గొప్పగా పెంచుకొని వాళ్ళకి ఉన్నత చదువులు చదివించి వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని ఆలోచనలో ఉంటారు. ఇవాళ నువ్వు 3గురిని కనండి, 4గురిని కనండి, 30 ఏళ్ళు ఇస్తారు, 40 ఏళ్ళు ఇస్తారు అంటే పుట్టినప్పుడు ఇస్తావు. తర్వాత వాడు 80-90 ఏళ్ళు బతకాలి. 80-90 ఏళ్ళు ఎవరు చేస్తారు? ఎవరు ఇస్తారు? ఆ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ రోజు బెడ్ మీద నుంచి కిందకి దిగేలకే సరిపోతాయి.
హాస్పిటల్ నుంచి. ఆ తర్వాత ఎవరు సంరక్షిస్తాడు ఆ పిల్లల్ని? అంటే గాలికి వదిలితే ఈ ఉన్నత వర్గాలకి వీళ్ళు బానిసలుగా ఉండాలనా? ముగ్గురు నలుగురు, మూడో పిల్ల, నాలుగో పిల్ల అటకని నువ్వు ఇచ్చే 30-40 వేలకి ఆ 10 రోజులు సరిపోతే ఆ తర్వాత వీళ్ళు బానిసలుగాను, లేకపోతే రౌడీ యాక్టివిటీస్, దుర్మార్గమైన యాక్టివిటీస్లోకి పాల్పంచుకోవాలన్నా ఈ పిల్లలు? ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎలా చెప్తున్నాడు? నువ్వు అనుసరించి చెప్పటం నేర్చుకోవాలి ఒక ముఖ్యమంత్రి అయినాడు. ఆయన అనుసరించమనండి. ఆయనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ముగ్గురిని కాదు 30 మందిని కనమనండి. లేకపోతే గౌరవనీయులైనటువంటి పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దాదాపు 10 మందిలో 12 మందిలో అన్నారు. వాళ్ళకి అప్లై చేయండి 30,000 40,000 తప్పు లేదు. అయితే వాళ్ళ పిల్లలకు అప్లై చేయండి. వాళ్ళ పిల్లలు ఆ సంతానానికి ఎంతమంది పుట్టారో వాళ్ళు ఇంకా పుట్టించమని చెప్పి అప్లై చేయమని. లేదు మీ కుటుంబంలో 4-5 ఉండారు, అక్క చెల్లెలు కానీ మీ అన్నదమ్ములు కానీ, మీరు చెయ్యరు. ఎదుటోడు మటుకు నాశనం కావాలా? ఎదుటోడు మటుకు ఎదుటోళ్ళ పిల్లలు బానిస బతుకులు బతకాలా? ఎదుటోళ్ళ పిల్లలు రోడ్డు మీద అడుక్కు తిని బతకాలా? ఎదుటోళ్ళ పిల్లలు చదువు సంధ్య లేకుండా వేవచ్చగాళ్ళను, రౌడీగాళ్ళను, లేకపోతే చిల్లర వేదవల్లాను తిరగాల. అప్పుడు తిరిగితే నీకు రాష్ట్రంలోకి సంపద పెరుగుద్ది. ఏమో ఒక పక్కన సంపద లూటీ చేస్తున్నావు, వీళ్ళ పుట్టుకల మీద కూడా నువ్వు సంపద పెంచుకొని లూటీ చేయాలనేనా? వ్యవస్థని పూర్తి స్థాయిలో లూటీ చేస్తున్నావు. అంటే పిల్లల పుట్టుకల మీద కూడా వాళ్ళ జననాల రిజిస్టర్ని కేంద్రానికో లేకపోతే ఇంకొక సంస్థకో, వరల్డ్ బ్యాంకో లేకపోతే నాబార్డుకో తాకట్టు పెట్టి సంపద సృష్టించాల. ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఈ జనాభా లెక్క చూపించి ప్రపంచ బ్యాంకులు ఇదివయ్యా మా రాష్ట్రంలో ఇంత జనాభా పెరిగింది, దీనికి డబ్బులు ఇవ్వండి అంటారు. ఫెర్టిలిటీ శాతం తగ్గిన మాట వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో. దాన్ని పెంచే పరిస్థితి లేదు, ఇంకా తగ్గే పరిస్థితే ఉంది. ఎందుకంటే పోషక విలువలు తక్కువైనవి ఒకటి. రెండోది పోషణ భారం కూడా పెరిగింది. ఇవాళ మనం స్కూల్లో చేర్చాలంటే, ఎల్కేజీలో చేర్చాలంటే 50,000 కట్టాలి. 5వ తరగతి నుంచి చేర్చాలంటే 2 లక్షలు కట్టాలి. ఇంటర్మీడియట్ చేర్చాలంటే 4 లక్షలు కట్టాలి. ఎవరు భరాయిస్తారు ఇవన్నీ? అంటే నీ తాలూకు ప్రైవేటు పాఠశాలలన్నీ అభివృద్ధి చెందాలా? నీవు ఈ పిల్లల జన్నాల రేట్లు చూపించుకొని ప్రపంచ బ్యాంకులో అప్పు తెచ్చుకోవడం కోసం నువ్వు నీ సంపద లూటీ చేయడం కోసం ఏమో కూడా పసికందుల మీద కూడా వ్యాపారం చేస్తున్నావే. ఎంత దుర్మార్గం అయ్యా నువ్వు. ముందు నువ్వు నీ సామాజిక వర్గమో, లేకపోతే రెడ్ల సామాజిక వర్గమో, కాపులు, వైశ్యాసు, బ్రాహ్మణులు, ఈ మెయిన్ సామాజిక వర్గాల్లో పిల్లలు ఎక్కువ వినేటట్టు నువ్వు ముందు ప్రయత్నం చేయి. అట్లా కాకుండా మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు వీళ్ళల్లో వాళ్ళ పిల్లలకి అంటే నువ్వు ఇచ్చే 30,000 40,000 ఒక మూలకు సరిపోవు. వాడు తర్వాత ఆ కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. ఇదేనా నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించే విధానం? ఇదేనా నువ్వు రాష్ట్రానికి మేలు చేసే పద్ధతి? ఇదేనా నువ్వు రాష్ట్రానికి సంపద సృష్టించే వ్యవహారం? పసికందుల పేర్లు చెప్పుకొని కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర రుణం తెచ్చుకునే దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. నీ మాట ఎవరు విశ్వసించే పని లేదు, ఎవరు కనేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రెండో బిడ్డను కంటానికే వ్యవస్థలో ప్రజలు మనం పోషించలేము, ఒక్కడనే శుభ్రంగా చదివించుకుందాం, ఒక్కడనే ఉన్నత స్థానంలో చూద్దాం అనే ఆలోచనలు ఉంటారు. మరి నువ్వెందుకు కాలేదు? నీ కొడుకు ఎందుకు కాలేదు? లేకపోతే నీ అనుచరులు ఎందుకు కాలేదు? ఎవరైనా చూపించని నీ అనుచరుల్లో 4 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా చూపించండి.
నీ అనుచరుల పిల్లల్లో నలుగురు మనవాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరు ఒకళ్ళు లేకపోతే మ్యాక్సిమం ఇద్దరు. ఎందుకండి పుట్టుకల మీద కూడా వ్యాపారం చేసే దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? పసికందుల మీద, పసికందుల కౌంటింగ్ మీద ప్రపంచ బ్యాంకులో లోన్లు తెచ్చుకోవటం కోసం పిల్లలే సంపద. ఎట్ల సంపద పిల్లల? నీ పిల్లలు కాదు కదా, తల్లిదండ్రులకు ఏమవుతారు? భారం అవుతారు, సంపద కాదు. పిల్లలు తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. ఇద్దరు మించి ఉంటే ఆ కుటుంబం ఇబ్బందుల్లో గురవుతున్నాయి. ఇద్దరు మించి పిల్లలుంటే ఆ కుటుంబం రోజువారీ కూలి చేసుకున్నా కూడా వాళ్ళని బతికించే పరిస్థితిలో లేరు. నువ్వు శాశ్వతంగా పుట్టిన కాడి నుంచి డిగ్రీ వరకు ఫ్రీగా విద్యనిస్తానన్నా కూడా ఇప్పుడు కనే పరిస్థితి లేరు ప్రజలు. అందుకనే మన రాష్ట్రంలో ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితమే ఫెర్టిలిటీ శాతం తగ్గింది. అది మీరు గమనించండి. పిల్లల మీద వ్యాపారం చేయబాకండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు. ఎస్ సార్. మరి అలానే 2024 ఎన్నికల్లో కనుక మనం చూసినట్టయితే నిరుద్యోగులకు 3,000, అలానే 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో, అలానే మహిళలకు 1,500 రూపాయలను ఇస్తామని హామీలు ఇచ్చారు. మరి అసలు ఆ 20 లక్షల ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలని కూడా తీసేశారు. అలానే అసలు ఉద్యోగాలు లేకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి ఇలా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా ఇలా జనాభాను పెంచడం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఏమంటే మేము ఎలక్షన్ల టైంలో చెప్పేటంత వరకే విషయాలు. గెలిచిన తర్వాత ఇవన్నీ దేశపై చెత్తబొట్లు వేశారు. 6 హామీలు అన్నారు. 6 హామీల్లో పెన్షన్లు ఒకటి పాత పెట్టిస్తున్నారు. రెండోది సిలిండర్, ఒక సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు సిలిండర్ ఊసే లేదు. ఉచిత బస్సులు అన్నారు. ఉచిత బస్సులు రేపు ఎల్లుండో ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇంకా నువ్వు 6 హామీలు కాదు కదా, అసలు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితే లేదు. ఎన్నో మొన్నో ఎక్కడనో చెబుతున్నారు అధికార పార్టీ వాళ్ళు. అన్ని చెబుతామండి, చెప్పినవన్నీ చెయ్యాలనా? మీకు ఇంకోటి కూడా చెప్తున్నానమ్మా, చంద్రబాబు నాయుడు గారికి 2 మంత్రాలు తెలుసు. ఒకటి, ఎలక్షన్కి రాకముందు 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తాను, ఆ సంపదతోటే మీరందరూ బతకొచ్చు, మీరందరూ అభివృద్ధి చెందొచ్చు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందొచ్చు అనే మంత్రం ఒకటి ఎలక్షన్కు ముందు. ఎలక్షన్ అయిపోయినాక తిరుగుడు మంత్రం ఉంది. ఏమైనా రాష్ట్రంలో సంపద లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో రాబడి లేదు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవన్నీ తీర్చమంటారు? ఈ 2 మంత్రాలు బాగా నేర్చుకున్నానమ్మా. ఈ 2 మంత్రాల మీద మేము త్వరలో ఒక యాగం చేయాలనుకుంటున్నాం. ఒకటి సంపద సృష్టి, ప్రజల బాగోగులని ఎన్నికలకు ముందు. ఎన్నికలకు తర్వాత ఏమో 1 రూపాయి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర అభివృద్ధి లేదు, ప్రజలు సహకరించట్లేదు అని ప్రజల మీద ఉందేయటం. ఈ 2 మంత్రాలు ఆయనకి బాగా సరిపోయినాయి. ఇంకొక ఆయన వాళ్ళ మంత్రి గారు ఏమంటారంటే, ఇది తీర్చాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మడం అంటే వాళ్ళు కూడా అమ్ముకుంటారే. చంద్రబాబు నాయుడు ఆ చెప్పిన ఆయన వాళ్ళని కూడా బేరం పెట్టి అమ్ముకుంటారే. వీళ్ళటు సో ఈ 5 ఏళ్ళు అయిపోయేలోపు ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా అమ్ముతారు, అందుట్లో డౌట్ ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు 2 ఏళ్ళు అయింది. 3,60,000 కోట్లు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 9 లక్షలు చేస్తారు. మొత్తం 11, 13, 14 లక్షల కోట్లు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పోతా ఎవరు కూడా తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5.5 కోట్లు వాళ్ళకి బానిస బతుకులుగా చేయాలి. మళ్ళీ మనం మన తర్వాత జన్జీ తరం మటుకి ఖచ్చితంగా బానిస బతుకులు బతకడం ఖాయం. మరి ఇంకో వైపు కనుక చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, పక్కూర్లో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారు, నేను అలా వెళ్ళింటే బాగుండేదని సలహాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. నేను ఒక కులానికి ప్రాంతానికి పనిచేయడానికి రాలేదు, విజయ్తో నన్ను పోలుస్తున్నారని అన్నారు. అలాగే ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అన్న వ్యాఖ్యల్ని కూడా ఆయన చేశారు. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? మా ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు చాలా విఘ్నులు.
ఒక్క రాజకీయ నాయకుడు 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చి భుజాన్ని చెయ్యేసి, అరే అబ్బాయి నేను ఫలానా పార్టీ తరఫున నిలబడుతున్నాను, నాకు ఓటేసి నన్ను గెలిపించండి, మంచి చెడ్డ చూస్తాను, మీ అభివృద్ధి చూస్తానని అంటే ప్రజలు నమ్మి ఓటేస్తారు. ఏ నాయకుడికైనా ఏ పార్టీ అయినా నమ్మి ఓటేసి గెలిపించిన వాళ్ళని ఊళ్ళో పెళ్లి కుక్కలు అడావుడని ప్రజలను అంటాం ఏందమ్మా? ఎవరిది పెళ్లి ఎవరు కుక్కలు? ఓట్లేసిన వాళ్ళు కుక్కలా? అంటే నీ పేరు నీకు అధికారం కట్టబెట్టడం అనే పెళ్లి చేసి వీళ్ళు కుక్కలయ్యారా? ఊళ్ళప్పుడు ఆయన ఎవరో విజయ్ గారు చేశాడు. నువ్వు 14-12 ఏళ్ల నుంచి విజయ్ గారి కన్నా ఇంకా ఉన్నతమైన నటుడు అని చెప్పుకుంటూ జనంలో లేక నువ్వు బానిస బతుకుతున్నాడు. ఒక పదవి ఎరగా వేసి నిన్ను మూల కూర్చోబెట్టారు. నువ్వు ప్రజలను దూషించడం ఏంది? తప్పు కదా. ప్రజల్ని కుక్కలాడావుడు అని అంటాం తప్పు. ప్రజలు కుక్కలు కాదు, ప్రజలు చాలా విఘ్నులు. రాబోయే ఎన్నికలలో వాళ్ళ విఘ్నత ఏందో మీకు కళ్ళారా రుచి చూపిస్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలను తిట్టకూడదమ్మా, ఎప్పుడు ప్రజలను తిట్టకూడదు. వాడచ్చు, గెలవచ్చు, ఏదైనా కావచ్చు. ప్రజలకు మనం అన్న ఉండాలి. రాజకీయ నాయకుడు, ఆ నాయకుడికి ప్రజలు అన్న ఉండాలి. నువ్వు ఒక్కడే అన్నుంటే వాళ్ళు 2 లక్షల మంది నీకు అన్నుంటారు. 1:2 లక్షల మంది నీకు అన్నుండేది. 2 లక్షల మందిని ఊళ్ళో పెళ్లికి కుక్కల రావుడు అన్నట్టుగా ఊపెక్కువ అనేది సినిమాలో కూడా అంటూ ఉంటాడు. ప్రజలు కుక్కలు కాదమ్మా, ప్రజలు చాలా విఘ్నులు. ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. కులం కూడా ఆయనకు నాకు కులం లేదు, అది లేదు. కులం లేదన్నాడు. కులం మీటింగులు ఎన్నిసార్లు అసలు నువ్వు స్టేజీల మీద కాపుల గురించి మాట్లాడలేదు? ఎన్నిసార్లు నువ్వు స్టేజీల మీద కాపులందరూ నాకు సహకరిస్తే నేను 2019లో గెలిచేవాడిని, ఎందుకు సహకరించలేదని నిలదీసి అడగలేదు? కులం ఉండాలా? అయితే కులమే ప్రాధాన్యత కాకూడదు. కులం ఉండాలా, కులం అండు ఉండాలా? కుల ప్రాధాన్యత మీద మనం మాట్లాడకూడదు. మాట్లాడకపోతేనే మనం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళు పెట్టి ఉన్నాడు. ఆయన కులం లేక కాదు ఉంది, ఆయనకి కులం ఉంది. ఆయనకి కులం మీద ప్రేమ ఉంది. ఆయనకి కులానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరికి మూడో కంటికి తెలియకుండా పైకి తీస్తూనే ఉన్నాడు, పైకి పెంచుతూనే ఉన్నాడు. కులాన్ని ఆయన ఎప్పుడు తోలనాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన అంతే, ఎప్పుడు కులాన్ని తోలనాడలేదు. పెద్దలు ఎన్టీఆర్ గారు ఉన్నారు, పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఎవరికైనా కులాన్ని ఓన్ చేసుకోకపోతే వాళ్ళ సమస్యల్లో పడతారు. నువ్వు అసలు కులాన్నే తిడుతుంటే 5 కోట్ల ఆందోళనలు కూడా తిడుతున్నావే. నీకు ఓట్లేసిన వాళ్ళు కుక్కలు అంటుంటే ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు మానుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది. ఎవరు నిన్ను మాట అనరు. నిన్ను విజయ్తో పోల్చడం కూడా తప్పే. 2 ఏళ్లలో విజయ్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు 12 ఏళ్లలో ఉప ముఖ్యమంత్రి. అది ఎవరు భిక్ష పడితే అది కూడా అయ్యావు. నరేంద్ర మోడీ గారు భిక్ష ఎత్తేనే చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఇవాళ నీకు అచ్చంగా వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతుంది. నువ్వు తెలుగుదేశం నుంచి బయటికి రా, ప్రతిపక్ష పాత్ర పోషించు. 21 మంది ఉన్నారు, వాళ్ళు 134 మంది ఉన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించు. ప్రశాంతంగా నువ్వు ప్రజలకు ఉపయోగపడతావు. ఊళ్ళో పెళ్లికి ఏం అడావుడు అప్పుడు తెలుసుద్ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించినప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెబుతాడో అర్థమైంది. ఆ ధైర్యం నీకు లేదు. ఆ ధైర్యం లేకనే మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళని, మిమ్మల్ని భుజాన్ని వేసుకున్న వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పరిమాణంలో తెలుస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. ఆ నాయకుడు చూడండి, గెలిచాడు, మళ్ళీ తర్వాత 11 సీట్లు వచ్చినాయి. అయినా ఏ రోజు ఏ ఒక్క మనిషిని
తోలనాడడం. ఏ ఒక్క మీటింగ్లో ప్రజల బాగోగులే కావాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాభిప్రాయమే శిరోధార్యం అంటాడు. 24 గంటలు 360 రోజులు ప్రజల గురించి ఆలోచిస్తాడు. ప్రజలనే మీరా అధికారం వస్తే అహంకారం పెరిగితే అంటే అది మంచి వ్యవస్థ. విలువేయట్లేదు, మీ ఎమ్మెల్యేలకి విలువేయట్లేదు. దమ్ముంటే బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించు, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెయ్యి, నిన్ను ప్రశంసిస్తారు. మీ కులం కూడా నిన్ను దగ్గరే చేర్చుకుంటుంది. తద్వారా నా బోటోడు కూడా నీకు దగ్గరయ్యే పరిస్థితి ఉంటుంది. నువ్వు సక్రమైన మార్గంలో నడిస్తే ప్రజలందరూ నిన్ను హర్షిస్తారు. 2 ఏళ్ళు పోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెచ్చారు. ప్రతిపక్షంలో కూర్చొని అధికార పార్టీని ఒత్తిడి తీసుకొచ్చి తలొంచి మెడలొచ్చి చెవులు పట్టుకొని పనులు చేపిస్తున్నాడనే పేరన్న మంచి పేరన్న వచ్చు. నాకు 40% ఓటింగ్ ఉంది. మమ్మల్ని కదిలించే పరిస్థితి ఏ ఒక్క వ్యవస్థకి లేదు, ఏ ఒక్క నాయకుడికి లేదు. మీకు భయపడుతున్నారు కాబట్టే మీరిద్దరు వాటేసుకొని తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడన్న భయంతో మీరిద్దరు పనులు చెయ్యకపోయినా కూడా నువ్వు చంద్రబాబు నాయుడు మా చేత నీళ్ళు తాగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు గుండెల నిండా భయకంపితం చేశాడు. అందుకనే మీరు మీ ప్రజలను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రానినంటావు. నువ్వెవరు రానిటానికి? ప్రజలు రానిచ్చేది. ఏది ఏమైనా మాకు ఇప్పటికీ ఈ క్షణంలో కూడా 40% ఓటింగ్ ఉంది. రానున్న రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పీఠం ఎక్కడం ఖాయం. ముఖ్యమంత్రి కావటం ఖాయం. 5.5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకి అనుగుణంగా పరిపాలన చేయటం ఖాయం. ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండేటట్టు ఆయన పరిపాలన చేస్తాడు.